వరద బాధితులకు ఆర్థిక సాయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు 3 లక్షల చొప్పున కేంద్రం సాయం అందిస్తుందని తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇస్తానన్న 5 లక్షల పరిహారం కేంద్రం నిధులతో కలిపి ఇస్తారా లేదా వేరుగా ఇస్తారా తెలియదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ ఉన్నాయన్న కిషన్ రెడ్డి గత నిధులకు సంబంధించి లెక్కలు రాలేదని అన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏదైతే ఉంటుందో దానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు నిధులు ఉన్నాయి, నిధుల కొరత లేదు. కాబట్టి వెంటనే తాత్కాలికంగా అన్ని రకాల అవసరాలకు ఆ డబ్బును ఉపయోగించి బాధితులను ఆదుకునేటువంటి కార్యక్రమం చేపట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. గతంలో విడుదల చేసినటువంటి నిధులకు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్కి సంబంధించి, రెస్పాన్స్ ఫండ్ రిలీఫ్ ఫండ్కి సంబంధించి ఇంకా యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ కేంద్రానికి సమర్పించలేదు. దాని కారణంగా ఈ సంవత్సరం నిధులు విడుదలైనప్పటికీ కూడా రాష్ట్రానికి అది చేరుకోలేదు. వరదల కారణంగా చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు 3 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇస్తుంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ప్రకటించింది. మరొక 3 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నియమం ప్రకారం ఇచ్చే అవకాశం ఉంది. నాకు తెలియదు ముఖ్యమంత్రి గారు ఈ 3 లక్షలను కలుపుకొని 5 లక్షలు ప్రకటించాడా లేక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా 5 లక్షలు ప్రకటించాడా నాకు ఆ విషయం తెలియదు.